అందరికీ ప్రైజ్లా. ఈరోజు దేవుని మాట బైబిల్లో ఆదికాండం 41వ అధ్యాయంలో 45వ వచనం చూద్దాము. ఓను యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెకు అసేనెతునిచ్చి పెళ్లి చేసిరి. అసేనెతు అంటే ఎవరు? ఇక యాజకుడు కుమార్తె అసేనెతును ఇచ్చి పెళ్లి చేసిరి. ఎవరు చేసుకున్నారు? యోసేపు గారికి యాజకుని కుమార్తె వివాహం చేయబడింది. యోసేపు అంటే అర్థం ఏమంటే అభివృద్ధి లేదా ఆశీర్వాదం. ఈమె అసేనెత్ అనేది ఒక అన్యురాలు అనమాట. అన్యురాలుగా ఉన్న ఈమె ధన్యురాలుగా దేవుడు ఏమో జీవితంలో గొప్ప కార్యం చేసినాడు. అయితే దేవుని గురించి పెద్దగా తెలియదేమో, దేవుడు అంటేనే తెలీదు. ఒక అన్యుల కుటుంబంలో పెరిగింది, అన్ని ఆచారాల్లో పెరిగింది. అయితే ఎప్పుడైతే యోసేపుని వివాహం చేసుకుందో అప్పుడు యోసేపుని వివాహం చేసుకుంది కాబట్టి యోసేపు ఇంటికి ఈమె వచ్చింది కాబట్టి యోసేపు అంటే ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే దేవుని నమ్మిన వాళ్ళ పద్ధతులు వేరుంటాయి, అన్యుల యొక్క పద్ధతులు వేరుంటాయి. ఒక అన్యురాలు దేవునింట్లోకి చేర్చబడినప్పుడు ఈమె పద్ధతులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే యోసేపు గారు ఎలాగ చెప్తే అలాగ చేస్తుంది, అతని మాటకు విధేయత చూపుతుంది, అతనికి లోబడుతుంది. నీ మాట నేను వినను అని ఇక్కడ ఏమో చెప్పడం లేదు. మీ దేవుడు వేరే మా దేవుడు వేరే అని కానీ ఏమో చెప్పడం లేదు. నువ్వు ఏ దేవుణ్ణి అయితే ఆరాధించినావో నేను కానీ అదే దేవుణ్ణి ఆరాధిస్తానని ఇక్కడ ఒక గొప్ప సాక్ష్యం దేవుడు ఏమకి ఇచ్చినాడు. ఈమెకు ఇదే ఆదికాండంలోనే 41:50లోగానే ఈమె గురించి ఉంది. అసేనతుకు ఓను యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్ అసేనతుకిచ్చి వారిని కనెను. ఈమె యోసేపునకు 2 కుమారులను అంటుంది. మనకు లేవీలకు 12 స్వాస్థ్యం అంటే 12 స్వాస్థ్యం ఎవరిది? లేవీలకు అన్నాడు కదా. ఆ లేవీల్లో మనిషి గోత్రం ఒకటి ఉంది. ఈ గర్భంలో నుంచి వచ్చిన గోత్రమే అది మనిషి గోత్రం అనేది. దేవుడు మనకు యోసేపు నీతిమంతుడు, ఎంతో యథార్థవంతుడు. అట్లా యథార్థవంతునికి ఒక మంచి వాళ్ళకు మంచివారినే దేవుడు జత చేస్తాడు అన్న రీతిగా యోసేపు ఎంత నీతిమంతుడో ఎంత యథార్థవంతుడో. అతనికి దొరికిన భార్యగాన చాలా లోబడే తత్వం. యోసేపు అంటే లోబడుతుంది, యోసేపు మాట అంటే విధేయత చూపుతుంది. ఇంట్లో లోబడిన వ్యక్తికి దేవుడు ఏం చేసినాడు? ఎన్నిక చేసుకున్నాడు. దేవుడు ఈమెను యోసేపు కొరకు ఈమెను ఎన్నిక చేసుకున్నాడు. నా కుమారుడు ఇంత మంచివాడు కదా, ఈయనకి సరైన భార్యని ఇవ్వాలని దేవుడు ఎన్నిక చేసుకొని పెట్టినాడు. యోసేపు 2 కుమారులను కంటుంది. యోసేపుకి ఈమె ఫస్ట్ కుమారుని పేరు వచ్చేసి జ్యేష్ఠ కుమారునికి మనిషి అని పేరు పెడుతుంది. తర్వాత అతడు నా బాధలను కలిగి దేశమున దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడని రెండో వానికి ఎఫ్రాయిము అని పేరు పెడుతుంది. సామెతల్లో 31వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది కదా, ఆ స్త్రీ గురించి అందరికీ తెలుసు. ఆమె ఏకునెలేస్తుందంట. ఏకునెలేసి అందరికీ నా రక్తవర్ణ స్త్రీ బట్టలు కుడుతుందంట. ఎంత ధన్యత ఆ స్త్రీకి. దేవుడు ఈ అసేనతులో ఉన్న లక్షణాలు ఈరోజు మనలో ఉండాలని కానీ కోరుకుంటున్నాడు. భర్తకు లోబడిన స్త్రీ, భర్త మాటకు వ్యతిరేకం చెప్పలా ఈమె లోబడింది. మొదటగా ఏం లోబడింది? దేవునికి లోబడింది ఈమె. యోసేపును దేవుడు ఎన్నుకున్నాడు. ఈమెను వివాహం ఒక సూర్య దేవతను పూజించే కుటుంబంలో నుంచి ఇక్కడికి దేవుని నమ్మిన బిడ్డను వివాహం చేసుకున్నప్పుడు దేవుని ఆమెను వదిలేసినాడా? లేదు, గొప్పగా వాడుకున్నాడు. ఈమె పేరు ఇక్కడ మాత్రమే దేవుడు లిఖింపచేస్తాడు. ఈ ఆదికాండంలోనే ఉంటుంది, మరి ఎక్కడ ఉండదా అన్నది 41వ అధ్యాయంలోను 46వ అధ్యాయంలో కానీ ఈమె గురించి ఉంటుంది. ఒక్క మాట చూద్దాం. 46:20 యోసేపునకు మనష్షే ఎఫ్రాయిము పుట్టిరి. వారు ఐగుప్తు దేశంలో ఓను యాజకుడు పోతీఫరు కుమార్తె అయిన అసేనత్ వారిని కనెను. చూడు, దేవుడు ఈమె పేరు బైబిల్లో 2-3 చోట్ల మాత్రమే రాపించినాడు దేవుడు. ఎందుకంటే చాలా విధేయత కలిగిన స్త్రీ, చాలా భయభక్తులు కలిగిన స్త్రీ. ఈరోజు ఈ అసేనత్ గురించి మనం కనుక కొన్ని తెలుసుకోవాలి. భర్తకు లోబడుతుంది, దేవుని మాటకు విధేయత చూపుతుంది. అంతేకాకుండా తమ పిల్లల్ని దైవ భక్తులు ఈమె పెంచింది. ఈమె మా దేవుడు ఆ దేవుడు కదా, నా బిడ్డలను ఆ దేవతల వైపు పెంచుదామని ఆలోచించడం లేదు. ఈమె ఏదైతే తమ భర్త ఏది నమ్మినాడో ఈమె అదే నమ్మింది. వాళ్ళ పిల్లలు కన్నా దాంట్లో ఉండాలనే కోరుకుంది. అటువంటి అసేనతు గురించి దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ మనం కన్నా లోబడే స్త్రీలుగా ఉండాలి దేవునికి. మొట్టమొదట మనం దేవునికి లోబడాలి, తర్వాత మన కుటుంబాన్ని చక్కగా దేవుళ్ళు అమర్చుకోవాలి.
అంతేకాకోకుండా అసేనత్ ఎలాగ తన భర్తకి నమ్మకస్తురాలుగా ఉందో మనం కానీ ఆ విధంగా జీవించాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రం నాయన, స్తుతి ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన, అసేనత్ గురించి ప్రభా అయ్యా కొన్ని మాటలు నా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మేము తెలుసుకోవడానికి ప్రభా మీరు కృప చూపినారు. స్తోత్రం దేవా. ఒక అన్య కుటుంబానికి చెందిన స్త్రీ అయితే నాయన నీవెన్నుకున్నావు దేవా తండ్రి. అయ్యా ప్రభా, ఇక్కడ యోసేపు గారిని వివాహం చేసుకున్నప్పుడు యోసేపు అంటే ఫలించ కొమ్మని నీ వాక్యం సెలవిస్తుంది నా తండ్రి. దేవా నాయన అసేనత్తును ప్రభా నాయన అయ్యా చక్కగా నా తండ్రి నాయన నువ్వు నడిపిస్తూ వచ్చావు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రం. భర్తకెంతో విధేయత చూపుతూ నాయన తమ పిల్లల్ని ప్రభా దైవ మార్గంలో పెంచే స్త్రీగా నా తండ్రి ఈరోజు నాయన దేవ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మమ్మల్ని అందరినీ ప్రభా అట్టి ఘనతలోనికి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి దేవనాయన. అటువంటి స్త్రీలుగా మేమందరినీ ప్రభు మమ్మల్ని కానీ నా తండ్రి మీరు దయలో జ్ఞాపం చేసుకున్నటువంటి కృపలతో మేలులతో మమ్మల్ని కానీ మీరు నింపి నడిపించి మహిమ పొందుతారని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేస్తలా.